బీఆర్ఎస్ బీజేపీలు లోపాకాయ ఒప్పందంతో పనిచేస్తున్నాయని జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. శాసనసభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి నాటకాలు ఆడాయని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకే బీజేపీకి బీఆర్ఎస్ వాళ్లు ఓటు వేయాలనే ప్రచారం జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీలు ఎన్ని నాటకాలు ఆడినా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఖచ్చితంగా సునీతా మహేందర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో ఈ ప్రాంతంలో గెలుపొందబోతున్నారు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి మేము ఫీల్డ్లో ఉన్నాం. వారమే అయింది వాస్తవానికి కూడా, సీరియస్గా ఎలక్షన్లోకి పోయి ఒక వారం రోజులు అవుతుంది. నేనైతే పర్సనల్గా నేను అన్ని చెక్ చేస్తున్నా, ఎవరెవరు ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు, ఏమేమి నడుస్తుంది అనేది అన్ని చెక్ చేస్తున్నాం. చాలా బలంగా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు ఇవ్వబోతున్నారు. ఇప్పటివరకు ఆశీర్వదించారు, అది ఈ ఎలక్షన్లో కూడా కంటిన్యూ కాబోతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు, మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 14 నుంచి 16 సీట్ల మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతుంది. కాన్స్టిట్యున్సీ నుంచి ఖచ్చితంగా సునీతా మహేందర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో ఈ ప్రాంతంలో గెలుపొందబోతున్నారు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి మేము ఫీల్డ్లో ఉన్నాం.